ఆ యూనివర్సిటీకి మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్న సార్ నా పక్కనే ఉన్నారు. వారు 2 ముక్కలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ అధ్యక్ష వర్గంలో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చు. సార్, ముందుగా విశ్వవిద్యాలయంలో క్షోభకు గురై అసూలు బాసినటువంటి రిషితేశ్వరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ర్యాగింగ్ అనేటువంటి విషయానికి సంబంధించి ఈ ర్యాగింగ్ ఏ విధంగా పుడుతూ ఉన్నది, ప్రత్యేకించి ఒక విశ్వవిద్యాలయమే అని కాకోకుండా విద్యా సంస్థల్లో ఇది ఏ విధంగా వికృత రూపాన్ని తాలుస్తున్నది అనేటువంటి విషయాల్ని మనం ఈ సందర్భంగా చర్చించుకుంటూ, ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటట్లయితే దీన్ని మనం అరికట్టగలుగుతాము, దీన్ని బారిన పడకోకుండా ముఖ్యంగా విద్యార్థులను ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి విషయాల్ని చర్చిస్తే బాగుంటుందని అనుకుంటూ, ఈ సందర్భంలో ముఖ్యంగా నేను ఏ విధంగా మరి దీన్ని అరికట్టగలము ఎందుకంటే ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇన్సిడెంట్ ఒకటి, అదేవిధంగా మరి నిన్న కడపలోను మిగిలినటువంటి అదేవిధంగా గుంటూరులో కూడా ఎంతోమంది విద్యార్థులు బలవటం మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి ప్రెషర్స్, స్ట్రెస్ అనండి, అదేవిధంగా ప్రెషర్ అనండి, దానికి గురయ్యి వారు ఆత్మహత్యలకి లోనవుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ సందర్భంలో మీ అందరి దృష్టికి చర్చకి పెట్టాలనుకుంటున్నటువంటి కొన్ని అంశాలు నేను ముగిస్తాను 2-3 నిమిషాల్లో. నా ఉద్దేశంలో ఈ సెన్సార్ బోర్డు అనేది దీనికి సంబంధించి అంటే విశ్వవిద్యాలయాల్లోనండి, అదేవిధంగా కళాశాలలో కానీ విద్యా సంస్థల్లో ఒక టీచర్కి అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండాల్సినటువంటి మధ్య సంబంధాన్ని ఆ విధంగా చిత్రీకరించటము, అదేవిధంగా విద్యార్థుల మధ్య కూడా ఉండేటువంటి నెలకొనేటువంటి సంబంధ బాంధవ్యాలని కూడా అంత తేలిక చేసి చాలా తక్కువగా చూపించడం అనేది నిజానికి చాలామంది చెప్తూ ఉన్నారు. హ్యాపీ డేస్ అనే సినిమా నేనైతే పూర్తిగా ఎప్పుడు చూడలేదు, కానీ అసలు ఆ సినిమా వచ్చిన తర్వాతే ఇదంతా కూడా చాలా బాగా వ్యాపించి అంటే చివరికి సందేశం ఏమిటి అనే కంటే కూడా అందులో ఉన్నటువంటి ధోరణుల్ని చాలా యువత బాగా అనుకరిస్తూ ఉన్నది అనేటువంటిది కూడా చాలామంది విద్యార్థి మిత్రులే నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా చూసేటప్పుడు మరి సెన్సార్ బోర్డు ముఖ్యంగా ముందు మనం సెన్సార్ బోర్డుకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా సరే ఈ రకమైనటువంటి వాటిని గనక మనం కర్టైల్ చేయడానికి వీలుగా చేసేటట్లయితే తప్పకుండా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అలాంటి సంబంధాలు అంటే తక్కువ చేసి అటు ఉపాధ్యాయుడిని కానీ విద్యార్థుల మధ్య కానీ ఏదైనా సరే తక్కువ చేసి చూపించుకోకుండా మరి సెన్సార్ బోర్డు చేయాలనేది ఒకటి. అదేవిధంగా మిగిలినటువంటి ప్రత్యేకించి ఈ రోజున టెక్నాలజీ సెల్ ఫోనుల మీద నేను అనుకుంటాను కొంత విద్యా సంస్థల్లో వాటిని ఉపయోగించడం మీద ఒక బ్యాన్ ఏదైనా సరే అంటే రెస్ట్రిక్టెడ్ ఆర్ పర్మిటెడ్ యూజ్ అనేది ఉంటే తప్ప మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఒక అపోహ ఏంటంటే అది వాట్సాప్లో అది తీసి ఆ వాట్సాప్ అందరికీ పంపించడం వల్ల కూడా మరి ఆ అమ్మాయి బాధపడింది అనేది కూడా కొన్ని వార్తలు చదివాం. అది ఎంతవరకు నిజం ఏమిటనేది కన్ఫర్మేషన్కి సంబంధించి మనకు సమాచారం లేకపోయినా కూడా ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చర్చించుకుందాం. టెక్నాలజీ ఈజ్ వెల్కమ్ బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. టెక్నాలజీని మనం ఆపలేం, టెక్నాలజీ వినియోగించుకొని మనం అభివృద్ధి చెందాలి. కానీ మానవతా విలువలు ఏమవుతున్నాయి, మానవీయ సంబంధాలు ఏమవుతున్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు మాట్లాడాలని కోరుతున్నా. గౌతమి, ముందుగా సార్ చెప్పినట్టు ఇది విద్యార్థుల సమస్య అంటే మీ సమస్య కాబట్టి మీరు మాట్లాడాలి. రిషితేశ్వరి ఘటన చూసినప్పుడు మీ అందరికీ ఏదో ఒక క్షణమైనా అనిపించి ఉండొచ్చు, అయ్యో అసలు ఏంటి ఇలా జరిగింది, పోరాడే ఇది లేదా మన దగ్గర అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక్క నిమిషం అన్నా గుండెలు మండిపోయి ఉంటాయి. అంటే అది మన చెల్లో మన అక్కో లేకపోతే మన మిత్రురాలో ఫ్రెండ్స్ అయి ఉంటే మనం ఎంత బాధపడతాం. రిషితేశ్వర్ గురించి మనం అలాగే ఆలోచించాం. సో ఇప్పుడు మీరు మాట్లాడండి. మీకు గుండె మండినప్పుడో కోపం వచ్చినప్పుడో మీకు ఒక వేదిక దొరకదు, మాట్లాడడానికి మీరు చెప్పిన మాటలు ఎవరు వినరు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక స్టేజ్ ఉంది, మీరు ప్రతి విషయాన్ని మాట్లాడడానికి ఒక స్టేజ్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి.
అంటే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది, సమస్యని మూలాల నుంచి పెకిలించి వేయాలంటే ఎలా సాధ్యం అవుతుంది అనే విషయాన్ని మీరు మాట్లాడాలి. మీ ప్రాబ్లం కాబట్టి ఈ సమస్యని ఎలా సాల్వ్ చేసుకుందాం, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు రావాలి. విద్యా సంస్థలు అంటే దేవాలయాలు అని మనం అనుకుంటాం, కానీ నిజంగా ఇప్పుడు ఆ కండిషన్స్ ఉన్నాయా? మీరు చదివే ఆర్గనైజేషన్స్ని మీరు దేవాలయాల్లో ఫీల్ అవుతున్నారా? సో అటువంటి విషయాలు, ప్రతి విషయాన్ని మీరు ఇప్పుడు మాట్లాడడానికి మీరు ఒక వేదిక ఉంది. యూత్ ముఖ్యంగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పేసి మేము ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా ఈ ర్యాగింగ్ అనేది పెద్ద సమస్య, కానీ ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్కువేమో, ఎందుకంటే మెంటల్గా వాళ్ళు తీసుకునే స్ట్రెస్ అలా ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా నేను ఆడపిల్లల్ని ఈ సమస్య ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఎలా క్లియర్ చేద్దాం అనే విషయాన్ని మీ నోటి నుంచి రావాలి. ఈ స్టేజ్ని, ఈ వేదికని ఒక సొల్యూషన్ లాగా తయారు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు మాట్లాడతారు? నీ పేరు, నువ్వు ఎక్కడ చదువుతున్నావో చెప్పి ఈ ఘటన గురించి నువ్వేం చెప్తావు, ఇది ఒక ప్రాబ్లం అని ఫీల్ అయినప్పుడు, రిషితేశ్వరి ఘటన చూసినప్పుడు దీనికి ఎక్కడ సొల్యూషన్ కావాలని అనిపించిందో క్లియర్గా చెప్పు. ఐఎమ్ ప్రవద్ని ఫ్రమ్ సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్. ఫస్ట్లీ అసలు కాలేజ్కి వెళ్తున్నారు అనగానే ఫస్ట్ మనకి వచ్చేది ఫ్యాషన్. ఎవరైనా ఫ్యాషన్గా ఉండాలి అనుకుంటారు. కొన్ని మూవీస్ చూసి కానీ ఏదన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ ఫస్ట్గా ఫ్యాషనబుల్గా ఉండాలి అనుకుంటారు. దానికి ఫస్ట్ మనం చేయాలనుకునేది మన పక్కన ఉన్న వాళ్ళని తక్కువ చేయడం. అదే ర్యాగింగ్ అనమాట. నేను చెప్పగలను, ఆమె ర్యాగింగ్ ఫ్రీ స్టూడెంట్ ఫ్రమ్ అవర్ కాలేజ్. ఈ ప్రాబ్లంకి మూల కారణం ఏంటి అంటే, మూల కారణం అని చెప్పలేను నేను. ఒక కారణం ఏంటంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్. బికాజ్ ఇఫ్ రూల్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్, ఇఫ్ యూ కీప్ దమ్ ఇన్ ఎ రైట్ వే, స్టార్టింగ్ ఒక కాలేజ్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఒక గవర్నమెంట్ అనేది అసలు ఈ కాలేజ్లో ర్యాగింగ్ ఫ్రీ అనే ఒకటి ఉందా, దానికి ఎంతమంది ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఫస్ట్లోనే మనం కానీ చేయగలిగితే అది లాస్ట్ దాకా రాదు. ఇంతకుముందు శ్రీలక్ష్మి కేసు జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మార్పులు చేసుంటే ఈరోజు రిషితేశ్వరికి ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే స్టూడెంట్కి ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి. నువ్వు ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మళ్ళీ ఒకవేళ ఫ్రెషర్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది ఉండాలి. మీరు ప్రతిదానికి సూసైడ్ అనే దాన్ని ఆలోచించద్దు. వీఆర్ దేర్ ఫర్ యూ అని ఒక మేనేజ్మెంట్ అనేది మంచి సపోర్ట్ కానీ ఇచ్చుంటే ఇలాంటివన్నీ జరుగుండేవి కాదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ మాధవి. నేను మాస్టర్ మైండ్స్లో చదువుతున్నాను. ర్యాగింగ్ అనేది ప్రతి కాలేజీలో సీనియర్ జూనియర్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పాలి. ర్యాగింగ్ చేస్తున్న ప్రతి ఒక్క కాలేజీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అనేది. ప్రతి ఒక్క కాలేజీలో ర్యాగింగ్ అనేది జరగకుండా చూడాలి. ఎవరిని, మన ఎదుటి వారిని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడే స్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా మేనేజ్మెంట్ చెప్తే మేనేజ్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వదిలివేయకూడదు. పేరెంట్స్ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని అదుపులోకి తీసుకోవాలి మేనేజ్మెంట్, దానికి తగిన చర్యలు చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలివేసి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు గురువులనే తల్లి తండ్రిగా అనుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రే తనైతే ఏ సొల్యూషన్ తీసేవాడో గురువు కూడా అదే సొల్యూషన్ చెప్పాలి ప్రతి ఒక్కరికి. ర్యాగింగ్ అనేది బంద్ చేయాలి. ప్రతి ఒక్క కాలేజీలో కూడా ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కూడా తల్లిదండ్రులాగా బిహేవ్ చేయాలి. ఎవరిని చులకం చేసి చూడకూడదు ఆడపిల్లని. ఇలా చేస్తే ఒకవేళ ర్యాగింగ్ తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కామన్గా మీరు అందరూ చదివేది కాలేజెస్లోనే కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసిన వాళ్ళైనా భయపడకుండా షేర్ చేయొచ్చు. మీ పేరు చెప్పండి. నా పేరు మధుమిత్ర. నేను మాస్టర్ మైండ్స్లో చదువుతున్నాను. దో మాకు ఇక్కడ ర్యాగింగ్ అనేవి ఏమి ఉండకపోయినా సరే, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ హూ సఫర్డ్ విత్ దిస్ ఈవిల్. ఫస్ట్ ర్యాగింగ్ అనేది ఒక ఫన్నీ ట్రిక్గా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి అది ఒక వైల్డ్ ఈవిల్లా చుట్టేస్తుంది. ఖచ్చితంగా దేనికో దానికి అట్రాక్ట్ అవుతారు. మెయిన్గా బ్యాడ్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ అట్రాక్ట్స్ ఫాస్ట్. కాబట్టి ఆ నెగిటివ్కి అట్రాక్ట్ కాకుండా కొంచెం మనకి మనం సొల్యూషన్స్, పాజిటివ్ థింకింగ్ అండ్ పేరెంట్స్ చెప్పే మోటివేషన్స్ మనకు ఉంటాయి. ఎథికల్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి ఏమీ చెప్పకుండా ఏ పేరెంట్స్ ఉండరు. అది మర్చిపోయి మనం బిహేవ్ చేసినప్పుడే ఇవన్నీ వస్తాయి.
ఎవరి కేసు అనేది కాదు, ఎక్కడి నుంచి అయినా సరే ఆల్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి దగ్గర ఈ ర్యాంకింగ్ అనేది చాలా ఒక ఈవెల్ అయిపోయింది. దానికి మనం అగేన్స్ట్గా ఉండాలి అని అంటే వీ షుడ్ రిక్వైర్ ఏ సీక్రెట్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్. జరుగుతున్న విషయాలు ఐదర్ ఫర్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్కి తెలియకుండా స్టూడెంట్స్లోనే ఎవరో ఒకరికి బాగా ఎమోషన్స్ చాలామందికి ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఒక టీమ్గా అయ్యి వాళ్ళు ఇవి ఖచ్చితంగా మనం ఆపలేము, కానీ వీ కెన్ రెడ్యూస్ బై ఓన్లీ లాజికల్ వేలో మాత్రమే వాటిని రెడ్యూస్ చేయగలం. ఎలా అంటే మనం దానికి వాళ్ళు చేసే ప్రతి విషయం మనం సీక్రెట్గా రికార్డ్ చేయాలి. ఆ అమ్మాయిని ఏదో భయపెట్టి ఉండొచ్చు, అది మనం తెలుసుకొని దానికి పక్కా ప్లాన్తో చేసుంటే ఇప్పుడు ఈ పాటికి ఈ కమిటీస్ ఏమీ అవసరం లేదు. వీ కెన్ ఈజీలీ ప్రొవైడ్ ఎవిడెన్స్ టు ద కోర్ట్ అండ్ ఇట్ విల్ బి సాల్వ్డ్. అలాగే ఇలాంటి స్క్వాడ్స్ ఉంటేనే అవుతాయి, కానీ ఎవరినో మనం ఆపాలి అనేది జరగదు. అలా ఒక్కసారి కానీ ఎవిడెన్స్ కానీ మనం ప్రూవ్ చేయగలిగితే ఇంకొకసారి ర్యాగింగ్ జరగడం అంటే భయపడతారు. థ్యాంక్ యూ అలాట్. నా పేరు సత్యకృష్ణ. నేను గుంటూరు టీజేపీఎస్ కాలేజ్లో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ముందుగా రిషితేశ్వరి మరణం తర్వాత కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ చాలా సంఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అంటే పోలీస్ మోహరింపులు కావచ్చు, లేకపోతే కెమెరాలు కావచ్చు, ఇంకా చాలా వీటన్నిటి వల్ల ర్యాగింగ్ ఆగుతుందని ప్రభుత్వం అనుకుంటుంది, పెద్దోళ్ళు అనుకుంటున్నారు. కానీ వీటన్నిటి వల్ల ర్యాగింగ్ ఇంకా ఆగట్లేదు, ఇంకా జరుగుతుంది. ఆ అమ్మాయి మరణం తర్వాత ఇంకా చాలామంది చనిపోయారు, ఇంకా చాలామంది ఇప్పటికీ ర్యాగింగ్ చాలా కాలేజీలో జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం పెద్దవాళ్ళనే కాదు, వాళ్ళు ఎన్నెన్ని చట్టాలు తెచ్చినా కానీ ముందు మనలో మార్పు రావాలి. ర్యాగింగ్ చేసేవాళ్ళు కానీ, ర్యాగింగ్కి గురయ్యేవాళ్ళు కానీ, ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, దాని ప్రభావం ఏంటో ముందుగా గమనించాలి. కాలేజీలో చెప్తున్నారు, జాయిన్ అయ్యేటప్పుడు ఆ అప్లికేషన్ వెనక కూడా రాసి ఉంటుంది, ర్యాగింగ్ చట్టరీత్యా నేరం, ర్యాగింగ్ చేస్తే ఈ శిక్షలు అమలవుతాయి, టీసీ ఇచ్చి పంపించేస్తారు అని. కానీ అయినా కానీ ర్యాగింగ్ జరుగుతుంది. ఎందుకంటే సీనియర్స్కి వీళ్ళు జూనియర్సు, మాకన్నా వీళ్ళు తక్కువ, వీళ్ళని మేము ర్యాగింగ్ చేయాలి అన్న భావన వాళ్ళల్లో ఉంటుంది. ఈ భావన ఎవరిస్తున్నారు? జూనియర్స్ ఇస్తున్నారు. దీనికి కారణం జూనియర్సే. కాబట్టి జూనియర్స్ ఏం చేయాలి? ర్యాగింగ్స్ ఎవరైనా దగ్గరికి పిలిచి వీళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారా అని జూనియర్స్ కనుక తెలిస్తే ఎమ్మటనే మీలో మీరు ఎదన పడుకోకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చెప్పండి, సార్లకి చెప్పండి, వీళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారని. తక్షణ చర్యలు వాళ్ళే తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారులే అని చెప్పేసి వాళ్ళ దగ్గరే మనం ఇంకా బానిసల్లాగా ఉన్నట్టయితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం వల్ల మనల్ని మానసికంగా కృంగదీయటం, వాళ్ళు ఇంకొందరిని ర్యాగింగ్ చేసి ఇట్లా మానసికంగా హింసించడం జరిగిద్ది. కాబట్టి మార్పు అనేది మనలోనే రావాలి. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు భగవాన్ దాస్, రీసెర్చ్ స్కాలర్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ, సోషియాలజీ డిపార్ట్మెంట్. ఈ ఎంగో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాక్షి టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ అంశం మీద చర్చ జరగాల్సినటువంటి ఒక సరైన సమయం. అలాగే ర్యాగింగ్ అనేటువంటి దాని మీద విద్యార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఇది జరగకుండా విద్యాలయాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, పౌర సమాజం కూడా ఇలాంటి వాటి పట్ల తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక చర్చ జరగాల్సినటువంటి సమయంలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది మంచి విషయంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు స్కూల్స్లో చూస్తే స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్కేజీ నుంచి టెక్స్ట్ బుక్స్లో మనకి ఏం చెప్తున్నారు, టెక్స్ట్ బుక్స్ నుంచి కాలేజీల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడ కూడా విద్యార్థుల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు తప్పిస్తే విద్యార్థుల నిర్మాణం జరగట్లేదు. విద్యార్థుల్ని ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పేవాడుగా తయారు చేస్తూ ఉన్నారు తప్పిస్తే ఒక సమస్య వస్తే ఆ సమస్యని వాడికి పరిష్కారం చేసుకునే విధంగా ఈరోజు విద్యార్థులు తయారు కావడం లేదు. ఒక విద్యార్థికి ఒక అధ్యాపకుడు తనకి ఏం తెలుసో అది చెప్తా ఉన్నాడు తప్పిస్తే
ఆ విద్యార్థికి ఏం తెలియజేయాలో అది తెలియజేయడం లేదు ఈరోజు కాలేజీల్లో, స్కూల్స్లో. అలాగే ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ పెద్దలందరినీ ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేసి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు పిల్లలకి ఏం నేర్పించాలనేటువంటిది లేకుండా పిల్లలకి మంచి విషయాలు నేర్పించేటువంటి పరిస్థితులు లేవు. కాలేజీల్లో నేర్పక, స్కూళ్ళల్లో నేర్పక, టీవీల్లో పెడితే టీవీలు సినిమాలకు వెళ్తేనేమో అక్కడ ఉన్నటువంటి రకరకాల సంస్కృతిని విద్యార్థులు వంట పట్టించుకుని దాన్నే ఈరోజు కాలేజీల్లో, స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వీటన్నింటినీ పరిష్కారం చేయకుండా ర్యాగింగ్ అనేటువంటిది కంట్రోల్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు మాట్లాడారు కాబట్టి వీటి మీద ఈ విద్యార్థులు ప్రస్తావించిన అంశాల మీద స్పందించవలసిందిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ హెరో డిపార్ట్మెంట్ కవిత గారిని కోరుతున్నాను. కాలేజెస్ తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నాయి ర్యాగింగ్ అరికట్టడానికి. చట్టాలు చాలా వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. అయినా ఇందాకటి నుంచి పిల్లలు అంటున్నట్టు ర్యాగింగ్ భూతం మాత్రం ఆగట్లేదు అని. దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది కాలేజ్ క్యాంపస్లో కన్నా ర్యాగింగ్ హాస్టల్లో ఎక్కువ జరుగుతుంది అని. గమనించి చూస్తే కాలేజ్ క్యాంపస్లో లెక్చరర్సో ప్రొఫెసర్సో ఉంటూ ఉంటారు, అక్కడికన్నా హాస్టల్లో వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ దొరుకుతుంది అని. సో ఒక కాలేజీకి ఒక 2-3 బ్లాక్స్ హాస్టల్స్ ఉన్నట్లయితే ఒక సెపరేట్ బ్లాక్ ఫస్ట్ ఇయర్స్కి, అంటే ఒక 6 months, ఒక ఫస్ట్ సెమిస్టర్ అయ్యేంత వరకు వాళ్ళని వేరుగా ఉంచి వాళ్ళకు ఒక రెసిడెంట్ వార్డెన్ ఉండి, ఫైనల్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ అంటే ఇంకా నెక్స్ట్ సీనియర్స్ అందరూ వేరే హాస్టల్ ఉన్నట్లయితే యాక్సెస్ కొంచెం తగ్గుతుంది. అంటే లేట్ నైట్ వాళ్ళ నుంచి వీళ్ళకి ఇక్కడికి వచ్చి ర్యాగింగ్ చేసే అంత యాక్సెస్ ఉండకుండా కొన్నాళ్ళు చేయగలిగితే, ఒక సెమిస్టర్ వరకు అన్నా చేయగలిగితే ఇనీషియల్గా కొంత తగ్గుతుంది. అండ్ దెన్ ఆ టైం పీరియడ్లో స్టూడెంట్స్ని ఎలా అంటే జూనియర్స్ అందరూ అప్పుడే జస్ట్ వచ్చి ఉంటారు, వాళ్ళందరికీ కొత్తగా ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ఫ్రెండ్స్ సరిగ్గా ఫామ్ అవ్వరు, అప్పటికే హోమ్ సిక్నెస్ ఉంటుంది. సో వాళ్ళ మీద డెఫినెట్గా మేనేజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు అనే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే, ఆ బాధ్యత ఎప్పుడైతే సీనియర్స్కి వస్తుందో అప్పుడే జూనియర్స్ కూడా ఈజీగా వాళ్ళని అప్రోచ్ అవ్వగలరు, అందరూ కలిసి మంచి హైట్స్కి రీచ్ అవ్వగలరు అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గంగోల్ శామ్యుల్ అండి, బహుజన్ సమాజ్ పార్టీ. మొదటిగా అందరికీ నమస్కారాలు. మనందరం ఒక లక్ష్యం కోసం ఇక్కడ ఉన్నాం, ర్యాగింగ్ని నిర్మూలించాలి, నియంత్రించటం కాదు. అసలు ర్యాగింగ్ అనే పదం డిక్షనరీలో ఉండటానికి వీల్లేదు అనే ఆలోచన మనకు వస్తే మీరు పాజిటివ్గా ఇస్తారు. దయచేసి నేను చెప్పేవి కూడా పాజిటివ్గా తీసుకోండి. పిల్లవాడి మనసు, చిన్నపిల్లల మనసు ఏమీ రాయని తెల్ల బల్ల, తెల్ల పేపర్, చాలా ప్లెయిన్గా ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఒక తత్వవేత్త జేపీ వాట్సన్ గారు ఒక మాట చెప్తారు, నాకు 10 మంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, సైంటిస్టులుగా, ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా ఎట్లా కావాలంటే అలా తీర్చిదిద్దుతానని చెప్తాడు. అంటే ఒక గురువు అనేవాడు, ఒక ప్రొఫెసర్ అనేవాడు అంత శక్తివంతమైనటువంటి వ్యక్తి. అతను తలుచుకుంటే విద్యార్థుల్ని ఎట్లయినా తయారు చేయగలడు. మన ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మన పిల్లలు, మన యువకులు ఎక్కువ ఎవరి దగ్గర గడుపుతున్నారు? గురువుల దగ్గరే గడుపుతున్నారు. అయినా ఎందుకు జరుగుతున్నాయి అంటే గురువు తన బాధ్యతని మర్చిపోయాడు. లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారు? వేలాది రూపాయలు తీసుకున్న మాస్టర్లు, టీచర్లు ఏం చేస్తున్నారు? నిజంగా వీళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వీళ్ళని రేపటి పౌరులుగా తయారు చేయాలని చెప్పి ఎంతమంది గురువులు ఆలోచిస్తున్నారు? లేదు, అలా ఆలోచించ జరగదు. అలా ఆలోచించకుండా, వాళ్ళ దగ్గర తీయకుండా, వాళ్ళ లక్ష్యాన్ని గుర్తు చేయకుండా, వాళ్ళకి ఒక లక్ష్యాన్ని ఏర్పరచకుండా, అరే నేనున్నా నీకోసం, ఇదిగో నువ్వు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, నువ్వు ఇలా చదువు అని చెప్పి పిల్లల్ని భుజమి చేసి ప్రోత్సహించిన రోజు వాడు గురువు గారి కంటే ముందు పోయి క్లాసులో కూర్చుంటాడు. వాడిని పట్టించుకోవట్లేదు కాబట్టే ఖాళీగుండా మెదడులో దెయ్యాలు కాపురాలు ఉంటాయి అంటారు. ఈ ఖాళీగా వదిలేయటం వల్ల ఆ మెదడులోకి ఇలియానా వచ్చుద్ది, కాజల్ వచ్చుద్ది, మహేష్ బాబు వస్తాడు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఆ తెర మీద కనపడ్డ సన్నివేశాలని నిజ జీవితంలోకి తీసుకొస్తున్నారు. వాటిని ఆ సరదాగా ఎంజాయ్ చేసే క్రమంలో ర్యాగింగ్. మరి దీన్ని చూస్తున్నటువంటి పాలకపక్షం, కాలేజీలు ఏం చేస్తున్నాయి?
తల్లిదండ్రులు కూడా అడ్మిషన్ అప్పుడు పెట్టడం మాత్రమే సరిపోదు. దీన్ని ఇంకా ఏనుగును కూడా ఆ సూత్తో గుచ్చితో కలిగింది అన్నట్టు అంత బలమైన ఏనుగును కూడా మాపటవాడు ఏం చేస్తాడు? అట్లాగా తల్లిదండ్రులు కూడా కండిషన్ పెట్టాలి. తల్లిదండ్రుల సంతకం. మీ పిల్లవాడు ఇటువంటి సందర్భాలు ఉండాల్సిందే. మా పిల్లవాడు దేనికైనా పాల్పడితే మా తల్లిదండ్రులు కూడా శిక్ష అనుభవిస్తామని చెప్పిన రోజు నా పిల్లవాళ్ళ మైండ్లో ఆలోచన మొదలైంది. విద్యా వ్యవస్థలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కుటుంబ వ్యవస్థలో, సమాజంలో ప్రక్షాళన జరగకపోతే దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. దీనికి కారణం అందరం. సో కాబట్టి మనందరి బాధ్యతను గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ క్షుద్ర క్రీడ ర్యాగింగ్పై పెనునిద్ర వదిలి రుద్రవీణ భోగించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రాణం కంటే విలువైంది ప్రపంచంలో ఏదీ లేదు. విద్య కోసం వచ్చిన వాళ్ళు బలైపోయి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు అంటే అంతకంటే విషాదం ఇంకొకటి ఉండదు ప్రపంచంలో. కాబట్టి విద్యాలయాలనేవి దేవాలయాలుగా ఉండాలి. ఇక్కడ సాత్వికత, ధార్మికత, నైతికత, సభ్యత, సఖ్యతతో కూడినటువంటి విద్యా ప్రణాళిక ఉండాలి. ఆనెస్టీ, మోడెస్టీ, సిన్సియారిటీ, పంక్చువాలిటీ, క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ గల విద్యావంతులైనటువంటి వాళ్ళు అక్కడ పనిచేయాలి. ఏ విధమైన చట్టం ఎవరికి చుట్టం కాకూడదు, చట్టుబండలు కాకూడదు. చట్టం ముందు అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్, రీజన్, రిలీజియన్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా. కాబట్టి రాజ్యాంగం చెప్తుంది కుల, మత, ప్రాంత విచక్షణ ఏమీ లేకుండా ఈ చట్ట సమానత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని గనక కొనసాగిస్తే, విద్యాలయాల్లో గనక నైతికత, ధార్మికత, మానవీయత గనక పెంపొందితే తప్పకుండా ర్యాగింగ్ క్రీడను తుదమిట్టించవచ్చు. జూనియర్స్ని, సీనియర్స్ని కొంతకాలం అకామిడేషన్ ఇచ్చేటప్పుడు వేరువేరుగా ఇవ్వాలి. ఆ సీనియర్స్ డామినేషన్ వీళ్ళ మీద పడకుండా వీళ్ళ పట్ల ఫ్రెండ్షిప్ వాతావరణం ఏర్పడే వరకు వాళ్ళని కొంతకాలం దూరంగా ఉంచాలి. తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీలు అనేవి సక్రమంగా పనిచేసేటట్టు, అవి చిత్తశుద్ధితోటి, ఏకాగ్రతతోటి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతోటి ఒక మీటింగ్ పెట్టుకొని, ఒక పేరెంట్ మీటింగ్ పెట్టుకొని అవి పనిచేయాలి. అలాగే జూనియర్స్, సీనియర్స్ కూడా సబ్జెక్ట్ పరమైనటువంటి దీంతో ఉండాలి. అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల సినిమాల్ని కూడా బహిష్కరించవలసినటువంటి బాధ్యత యువత మీద ఉంది. మీరు ఏకాగ్రత, బాధ్యతతోటి మీరు ప్రవర్తించాలి. ఇంకోటి, ఒక అబ్దుల్ కలాంని, మదర్ తెరిసాని, స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎవరో కమర్షియల్గా డబ్బులు సంపాదించుకుంటున్న హీరో కోసం మీ తల్లిదండ్రుల ఆశల్ని మాత్రం భంగం చేయొద్దు. ర్యాగింగ్ చేయబడ్డ విద్యార్థి కూడా తర్వాత జీవితం పాడవుతుంది, అతని కుటుంబం కూడా పతనం అవుతుంది. ఇతను జైల్లో ఉంటాడు, తల్లిదండ్రులు క్షోభ అనుభవిస్తారు. అమ్మాయి ప్రాణం పోయినప్పుడే కాదు, అబ్బాయికి కూడా అది నష్టం. కాబట్టి అది తెలుసుకొని మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? చదువుకోవడానికి వచ్చాము. చేతైతే సమాజ సేవ చేద్దాము. ఇది ఒక సామాజిక బాధ్యత అని అనుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని సామాజిక చైతన్యం కలిగించడానికి సాక్షి టీవీ టేకప్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయం చెప్పారు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ర్యాగింగ్ కూడా అలాంటిదే. చావు అనేది మాత్రం ఆ సొల్యూషన్ కాదు. పోరాడండి అని చెప్పడమే ఈ వేదిక. పోరాడండి అని చెప్పడానికి ఏర్పాటు చేసాం. గంగాభవాని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. ప్రధానంగా ర్యాగింగు మహిళలు, మగపిల్లలు, ఆడపిల్లలు గురవుతున్నారు. అయితే మగపిల్లలు ర్యాగింగ్ గురయ్యే కోణంలో హింస ఉంది, ఆడపిల్లలు ర్యాగింగ్ గురయ్యే దాంట్లోనూ హింస ఉంది. అదనంగా ఆడపిల్లలకు ర్యాగింగ్లో లైంగిక కోణం ఉంది. ఇది ఆడామె కాబట్టి చేయాలనే కాన్సెప్ట్ ఉంది. మనము ప్రధానంగా ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటే ఆమె శరీరాన్ని చూస్తూ ర్యాగింగ్, ఆమెలో ఉన్న అవయవాలను చూస్తూ కామెంట్ చేస్తూ ర్యాగింగ్ ఉంది. ఇది ఒక మహిళ, ఒక స్త్రీ అవమానంగా భావించి నాకు ఏదో అయిపోయింది కాబట్టి నాకు అంతిమ పరిష్కారం చావే అని సూసైడ్కి దారిసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనము చిన్నప్పటి నుంచి ఆడపిల్లని చూసే కోణం ఏదైతే ఉందో, నువ్వు అమ్మాయివి, మనం చదువుకున్నాము, మిలీనియం యుగంలోకి పోయాము అని మనం ప్రచారం చేసుకున్నప్పటికీ గర్భంలో ఆడపిల్లల్ని ఇప్పుడు చంపుకున్న పరిస్థితి నుంచి ఆడపిల్ల పుట్టంగానే కుప్పతొట్లో పడేసే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి సమానత్వం వచ్చింది, ముందుకు వెళ్తున్నారని చెప్పేదానికంటే కూడా హింస ఎక్కువ పెరుగుతుంది. మహిళను చూసే కోణం మారాలి, కుటుంబం నుంచి మారాల్సిన అవసరం ఉంది. మనము తెల్లారేసి ఈ దేవుడికి దండం పెట్టమ్మా, ఆ దేవుడికి దండం పెట్టమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఏ దేవుడు రక్షిస్తాడని చెప్పే బదులు నువ్వు
అమ్మాయిలతో అబ్బాయిలు సమానం, అబ్బాయిలతో అమ్మాయిలు సమానం అనే చెప్పే కుటుంబాలు లేకపోవటము, నీకేదైనా బాధ కలిగితే తలంచుకొని పొమ్మని చెప్పే కుటుంబాలు ఉండటము, నువ్వు నవ్వకో అని చెప్పి శాసించే కుటుంబాలు ఉండటము, నువ్వు తలెత్తుకొని నడువు అని చెప్పే తల వంచుకొని నడవని చెప్పే కుటుంబాలు ఉండటము, నువ్వు బయటికి వెళ్తున్నావా తోడుగా ఇంత తమ్ముడిని తోడిస్తారు, ఆమెకి 20 ఏళ్ళు ఉన్నా కూడా 10 ఏళ్ళ పిల్లని పంపిస్తాడు తమ్ముడిని తీసుకెళ్ళమని, ఆ తమ్ముడు మళ్ళీ రక్షిస్తాడా? అంటే మగవాడు రక్షింపబడతాడు, ఆడవాళ్ళకి రక్షణగా ఉంటారనే ఏదైతే క్యాలిక్యులేషన్స్ తరతరాలుగా మనుధర్మశాస్త్రం నుంచి ఇప్పుడు మనకు అమలవుతా ఉంది. ఆ కోణం మటుకు పోవట్ల. నువ్వు సంపాదించుకో, మగవాడు సమానంగా లక్షలు లక్షలు సంపాదించు, స్త్రీని చూసే కోణం పోవట్లేదు. ఆ కోణానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. అవి పాఠ్యాంశాల్లో రావాలి. పాఠ్యాంశంలో రుద్రమదేవికి ఒక లెసన్ చెప్పేసి వదిలేస్తారా? అదే పాఠ్యాంశంలో సత్యభామను ఎందుకు వర్ణిస్తున్నావు? ఆ వర్ణన ఒళ్ళంతా వర్ణిస్తావు. సీత మహాస్వాతి ప్రతిభత అంటావు, అంతకంటే ఎక్కువ చెప్పవు. అంటే స్త్రీలు ప్రతిభతలుగానో భర్త చచ్చిపోతే విధవులుగానే బతకాలి, ఇండిపెండెంట్గా బతకమని ఏ పాఠాలు చెప్పట్లా, ఏ సంస్కృతి చెప్పట్లా. కాబట్టి మన పాఠాల్లో ఒక ఝాన్సీ లక్ష్మిని ఇంకో చెప్పే బదులు నువ్వు స్త్రీతో రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటుంది, సిటిజన్స్ అంటుంది. అంటే అబ్బాయిలు అమ్మాయిలు సిటిజన్స్, పౌరులు అని గుర్తుంచుకోవాలి, ఆడపిల్లని కాదు. మేము సిటిజన్స్ ఈక్వల్ అని గుర్తుంచుకుంటే అటువంటి పాఠాలు కనుక మనకు పెట్టినట్లయితే చిన్నప్పటి నుంచి మేము సమానం అనే భావం ఆడపిల్లలతో మగవాళ్ళు కూడా ఎక్కించుకుంటే వీళ్ళు నా తోటి స్టూడెంట్ నాతో సమానం అని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు అతను ర్యాగింగ్ చేయడు. సరదాగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నిర్మించుకొని ఫ్రెండ్షిప్ పెంచుకుంటాం, దానికి వ్యతిరేకం కాదు. కాబట్టి మన పాఠ్యాంశాలు మారాలి, మన కుటుంబంలో ఈక్వల్గా చూసే ధోరణి రావాలి. ప్రభుత్వాలు చూస్తేనేమో పెద్ద అయితే ఓటర్లుగా గుర్తిస్తున్నారు, మహిళలు అంటే ఓటర్లే, వాళ్ళకి ఆ డ్వాక్రా సంఘాలు ఇదే పెట్టి మీరు ఓట్లు వేసుకొని పక్కకు పోమంటారు. చిన్నప్పుడైతేనేమో ఈ పరిస్థితి. కాబట్టి మనము రైట్స్ కోసం ఫైన్ చేయాలి, వీఆర్ఎల్ ఈక్వల్ అనాలి, మాటలతో కాదు ఆచరణలో పాఠ్యాంశాల్లో ఉండాలి, మన కల్చర్లో ఉండాలి, మన వ్యవస్థ కోసం మనం ఫైట్ చేయాలి. నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, ఇది ఏదన్నా పదే పదే అమ్మాయిలు వేధించబడ్డం చనిపోబడ్డం దానికే పుట్టామా యుగంలో అనే విధంగా అనిపిస్తుంది. దీన్ని మనం ఎట్లనే ఫైట్ చేయాలంటే ఈక్వల్ ఉమెన్ అనే దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలని, పాఠ్యాంశాల్లో మహిళలు చేర్చాలని చెప్పి సాక్షి వాళ్ళు ఇటువంటి చర్చా వేదికలు ప్రతి జిల్లాలో 10 చోట్ల 10 కాలేజీల్లో పెట్టి ఈ చైతన్య వైపు నడిపిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు. ఈరోజు ర్యాగింగ్ అనే అంశం గురించి ఇక్కడ చర్చ జరుగుతోంది, సాక్షి చర్చ నిర్వహిస్తోందని తెలిసి స్వచ్ఛందంగా మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు మనతో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ ఆర్ ప్లెజర్. అలాగే ఆయన నుంచి మరిన్ని మాటలు విందాం, ఎటువంటి సొల్యూషన్ ఉండాలి దీనికి అనే విషయం గురించి ముందుగా మాట్లాడదాం. చాలా సంస్థలు ఉన్నాయి, ఏఎస్ఎఫ్ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, పీడిఎస్ఓ ఉంది, ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. వాళ్ళు ఎప్పుడు పోరాడుతూ ఉంటారు, ముందుకు వస్తారు విద్యార్థి సమస్యలు వచ్చినప్పుడు. కానీ ర్యాగింగ్ అనే అంశం గురించి నిజంగా మూలాల నుంచి కూడా ఎలా సొల్యూషన్ దొరుకుతుంది, మూలాల నుంచి దీన్ని పెకిలించి వేయడం ఎలాగా అనే అంశం మీద వాళ్ళు ఎంతవరకు పోరాడుతున్నారు, ఎటువంటి పోరాటాలు చేద్దామంటున్నారు అనే అంశం గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు లక్ష్మారెడ్డి, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంకా అనేక ప్రజా సంఘాలతో పరిచయం ఉన్న వ్యక్తిని. ఆచార్య విఎన్ఆర్ రావు గారు చెప్పినటువంటి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తూ, పాశ్చాత్య సంస్కృతి ఏదైతే విష సంస్కృతిగా ఉన్నదో, స్త్రీని హీనాతిహీనంగా జుగుప్సాకరంగా చూపించేటువంటి ఆ ఒక దృక్పథం, మగవాళ్ళేమో షూటు బూటు వేసుకుంటాడు ఫుల్, కానీ ఆడవాళ్ళని అక్కడ చూపించేటువంటి చలనచిత్రాలు చూసి ఉంటారు, చాలా ఘోరంగా మిడ్డీలు వేసుకుంటారు, వాళ్ళు బికినీలు వేసుకుంటారు, బ్రాసరీలు వేసుకుంటారు. అలాంటి సంస్కృతిని ఈ దేశంలోకి దిగుబడి చేసేటువంటి కార్యక్రమం వాజ్పేయి గారు మొట్టమొదటి ఇందిరాగాంధీ గారి కాలంలో IMF వద్ద నుంచి $5,000 కోట్ల అప్పు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఒక షరతు పెట్టారు, మీ దేశంలో టీవీలు పెట్టాలని. అప్పటి నుంచి మన దేశంలోకి టీవీలు వచ్చినాయి. ఆ తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 420 ఛానళ్ళు విదేశీ ఛానళ్లతో సహా ఈ దేశంలోకి వచ్చినాయి. దీనికి ఒక సంఘటన చెబుతాను మీకు. నేను ఒకరోజు నా మనవరాలు నేను పక్క కూర్చొని టీవీ ఛానళ్ళు తిప్పుతున్నాం. అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, 420 ఉన్నా కూడా 60-40 వచ్చాయి ఛానళ్ళు మనకి. ఆ ఛానల్ అలా తిప్పుతుంటే ఒక ఛానల్లో, విదేశీ ఛానల్లో సెక్షువల్ కార్యక్రమం జరుగుతుంది. వెంటనే తిప్పేశాను. ఎంత భయంకరమైనటువంటిది ఆ సన్నివేశం. ఆ పిల్లల మీద ఏ రకమైనటువంటి అభిప్రాయం కలుగజేస్తుంది? ఈ రకమైనటువంటి మొత్తం ప్రవేశపెట్టి ఇవాళ 1,120 కాదు 1,500 ఛానళ్ళు ఇవాళ మన దేశంలో ప్రయాణం చేస్తున్నాయి.
ఈ సంస్కృతికి తగ్గ సినిమాలు, గతంలో సినిమాలు ఎలా ఉన్నాయి, ఇవాళ సినిమాలు ఎలా ఉన్నాయి? మన సంస్కృతి నాశనం కావడానికి ప్రధాన కారణం విదేశీ వ్యామోహకు సంబంధించినటువంటి విదేశీ పాశ్చాత్య జుగుప్సాకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి లేఖితనంతో కూడుకున్నటువంటి సంస్కృతి ఈ దేశంలో రావటమే ప్రమాదము. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా సాధ్యం కాదు. మనలో ఉద్యమ కార్యక్రమం, ఆ లక్ష్యం, ఆ పోరాట లక్ష్యం, మిలిటెన్సీని పెంచుకునేటట్టుగా మనం కృషి చేస్తే దీన్ని పెద్ద తీసేయడం గోటుతోటి పోయినట్టుగా పోతుందని చెప్పి థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.